హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు పావుకోళ్ళు కిరీటము. చాలా కాలం క్రిందట మగధ దేశాన్ని ప్రచండవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహారాణి ప్రియంవదాదేవి చక్కదనాల చుక్క. ప్రచండవర్మ ఆమెను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు. కొంతకాలానికి ప్రియంవదాదేవి గర్భం ధరించి నెలలు నిండినాక ఒక ఆడ శిశువును కన్నది. రాజ్యానికి వారసుడు పుట్టలేదన్న బాధ ఒక మూల వేధించినా తనకు సంతానం కలిగినందుకు ప్రచండవర్మ ఎంతగానో సంతోషించాడు. ప్రచండవర్మ కూతురు పుట్టిన వెంటనే జ్యోతిష్కులను పిలిపించి యువరానికి జాతకం తయారు చేయమని ఆజ్ఞాపించాడు. జ్యోతిష్కులు మీనమేషాలు లెక్కించి గ్రహరాశులను గుణించి మహారాజుతో ఇలా చెప్పారు: ప్రభు, మేము తమ ఉప్పు పులుపు తింటున్న వాళ్ళము. విషయమేమిటో ఉన్నది ఉన్నట్లు చెప్పడం మా ధర్మం. యువరాణి తల్లి గండాన పుట్టింది. యువరాణి వారు పెరిగి పెద్దయినాక ఆమెకు పుట్టబోయే కొడుకు తమ చావుకు కారణభూతుడవుతాడు అని చెప్పారు. ప్రచండవర్మ జ్యోతిష్కుల మాటల్ని అంతగా పట్టించుకోలేదు. అయితే ఆ మర్నాడే మహారాజు తన ప్రాణ సమానంగా ప్రేమిస్తున్న ప్రియంవదాదేవి శాశ్వతంగా కన్నుమూసింది. మహారాణి మరణంతో ప్రచండవర్మకు ఈ లోకమే శూన్యమనిపించింది. అంతేకాదు, పుట్టిన కూతురుపై అసహ్యభావం ఏర్పడింది. ఇది నా కూతురు కాదు, మృత్యువు. దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అంటూ అతడు మహామంత్రిని సలహా అడిగాడు. మహామంత్రి దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, ఆయువు చెల్లిపోయిన వారంతా ఈ లోకం వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అంత మాత్రాన యువరాణి తల్లి గండాన పుట్టిందని అపవాదు వేయటం భావ్యం కాదు. ఇకపోతే ఆమెకు పుట్టబోయే సంతానం వల్ల కదా తమకి ప్రమాదం. ఆమెను నగరానికి దూరంగా నిర్జన ప్రదేశంలో ఉంచి పెంచితే సరి. ఆమెకు రాగద్వేషాలనేవి ఏమిటో తెలియనప్పుడు ఆమె వివాహం మీదకి మనసు పోదు. అప్పుడు తమకెటువంటి ప్రమాదము జరగదు అంటూ సలహా చెప్పాడు. మహామంత్రి సలహా ప్రచండవర్మకు నచ్చింది. అతడి సలహా మేరకు మహారాజు అరణ్యం మధ్య భాగంలో చక్కని వంటి స్తంభం మేడ కట్టించాడు. కూతురికి విరూపాక్షి అని నామకరణం చేసి ఆమెను వంటి స్తంభం మేడలో ఉంచాడు. ఆమె పోషణ నిమిత్తం అనేక మంది దాదుల్ని దాసీ జనాన్ని ఏర్పాటు చేయించాడు. వంటి స్తంభపు మేడ దిగువ భాగంలో విచ్చుకత్తుల పహారా ఏర్పాటు చేశాడు. దాదీలు కానీ దాసీలు కానీ క్రిందకు దిగివచ్చే పని లేకుండా అన్ని సౌకర్యాలు కలిగించాడు. ఎవరూ మేడలోకి వెళ్ళలేని విధంగా మంచి కట్టుదిట్టం చేశాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. విరూపాక్షి ఇప్పుడు యుక్త వయస్కురాలు. ప్రపంచంలోని అందాలన్నీ కలబోసుకుని పుట్టిన మోహిని దేవతలాగా ఆమె సర్వాంగ సుందరంగా తయారైంది. ఒకనాడు విరూపాక్షి తలంటి పోసుకొని మేడ పైభాగాన నిల్చొని తలకురులు ఆరబెట్టుకుంటున్నది. అదే సమయంలో చంద్రశేఖరుడు అనే గంధర్వ రాకుమారుడు ఆకాశ మార్గాన దివ్య విమానంలో వెళుతూ అరణ్య మధ్య భాగంలో ఉన్న ఒంటి స్తంభపు మేడను చూశాడు. మేడ పైభాగాన మెరుపు తీగలాగా తళుక్కుమని మెరిసిపోయే విరూపాక్షిని చూశాడు. చూస్తూనే ఎంతో ఆశ్చర్యపోతూ విమానాన్ని ఆకాశ మార్గంలో ఆపేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఓహో, ఎవరి విద్యుల్లత! నిర్జన ప్రదేశంలో ఓ మేడ, ఆ మేడలో ఈ చక్కదనాల చుక్క. ఇలా ఉండటం అపూర్వం. ఈమె ఎవరో తెలుసుకొని మరీ వెళతాను అనుకొని ఆ గంధర్వ రాకుమారుడు తన దివ్య విమానాన్ని నెమ్మదిగా ఒంటి స్తంభపు మేడ పైభాగాన దించాడు. అలా తన ఎదురుగా దిగిన విమానాన్ని, అందులో నుంచి కాలు యువతలకు పెట్టిన చంద్రశేఖరుణ్ణి చూసి విరూపాక్షి ఎంతో విస్తుపోయింది. ఆమె అంతవరకు పురుషుణ్ణి చూడలేదు. తనలాగే ఉన్న దాదుల్ని దాసీలను ఆమె ఎరుగును. ఎవరు నువ్వు? గాలిలో ఎగురుకుంటూ వచ్చావు కదా, నువ్వు భగవంతుడివా అంది విరూపాక్షి. చంద్రశేఖరుణ్ణి చూసిన మరుక్షణం నుంచి విరూపాక్షి మనసు ఏదో తెలియని ఆనందంతో కొట్టుకోసాగింది. చంద్రశేఖరుడు నవ్వుతూ ఆమె దరికి చేరి తన వృత్తాంతం యావత్తూ చెప్పాడు.
ఆ తర్వాత సుకుమారి, నీ అందం నా విమానానికి కళ్ళెం వేసి ఇటు మళ్లించింది. నిన్ను వివాహం చేసుకొని అర్ధాంగిగా స్వీకరించాలని కోరికగా ఉంది. నన్ను పెళ్లి చేసుకోవటం నీకిష్టమేనా అని అడిగాడు. వివాహం అంటే ఏమిటో విరూపాక్షికి తెలియదు. అయితే సృష్టిలో స్త్రీ పురుషుల ప్రేమానురాగాలు సహజం కాబట్టి ఏమీ తెలియకపోయినా ఆమె చంద్రశేఖరుణ్ణి కాంక్షించింది. చంద్రశేఖరుడు ఆమెకు అన్ని విషయాలు చెప్పాడు. అంతేకాదు, అక్కడికక్కడే ఆమెను గంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని తన విమానం మీద గంధర్వలోకం తీసుకుపోయాడు. గంధర్వలోకాన్ని పరిపాలిస్తున్న వజ్రనాభుడికి చంద్రశేఖరుడు ఒక్కడే కొడుకు. ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశాడు. చంద్రశేఖరుడు ఆడింది ఆట, పాడింది పాట అయింది. యుక్త వయసు వచ్చిన తర్వాత, నాన్నగారు, నాకు 14 భువనాలు చూసి రావాలన్న కోరిక కలిగింది. అందుకు తగిన దివ్యశక్తి నాకు ప్రసాదించండి అన్నాడు చంద్రశేఖరుడు. వజ్రనాభుడు కొడుకు కోరిన కోరిక తీర్చాలని నిశ్చయించుకున్నాడు. చూడు నాయనా, మన గంధర్వలోక ఆచారం ప్రకారం వివాహమైన తర్వాతనే నీకు దివ్యశక్తులు సంక్రమిస్తాయి. అంతవరకు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. అయినా నీ కోరిక తీరేందుకు ఓ ఏర్పాటు చేయగలను. కిన్నెర లోకాధిపతి అయిన మణికాంతుడు నాకు ప్రాణ స్నేహితుడు. అతని దగ్గర దివ్య విమానము ఒకటి ఉన్నది. నీకా విమానాన్ని ఇప్పించే ఏర్పాటు చేస్తాను. 14 భువనాలు చూసి వచ్చిన తర్వాత ఆ విమానాన్ని అతనికి ఇచ్చేయవచ్చును అన్నాడు. ఆ తర్వాత చంద్రశేఖరుడు విమానం మీద లోకాలన్నీ చుట్టి వచ్చి భూలోకం నుంచి వస్తూ తన వెంట విరూపాక్షిని తెచ్చుకున్నాడు. ఈ విషయము వజ్రనాభుడికి తెలిసింది. కొడుకుని నిలదీసి ఆ విషయమే అడిగాడు. నిజమే నాన్నగారు, ఆమె మానవకాంతే అయినా ఏ దివ్యలోకంలోని స్త్రీ కూడా ఆమె అందానికి సాటి రాదు అన్నాడు. వజ్రనాభుడు బాధపడుతూ, నిజమే కావచ్చు, కానీ నువ్వు గంధర్వకాంతనే వివాహం చేసుకోవలసి ఉంటుంది. అలా కాకపోతే నీకు దివ్యశక్తులు లభించవు. దివ్యశక్తులు లేనిదే నా తర్వాత నువ్వు ఈ గంధర్వలోకాన్ని పరిపాలించలేవు. అందుచేత ఆమెను తీసుకువెళ్ళి భూలోకంలో వదిలిపెట్టిరా అన్నాడు. చంద్రశేఖరుడు తండ్రి మాటకు ఎదురు చెప్పలేదు. అలాగని విరూపాక్షిని భూలోకంలో దిగవిడిచి రానూ లేదు. చంద్రశేఖరుడికి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు విశ్వరూపుడు. చంద్రశేఖరుడు స్నేహితునితో కలిసి ఆలోచించాడు. ప్రాణికి మనసే ముఖ్యం. మనసు వరించిన మరొక ప్రాణికి ద్రోహం చేయటం అన్యాయం. విరూపాక్షిని మా ఇంట దాచి ఉంచు. నువ్వు మా ఇంటికి రోజూ వస్తూ పోతూ ఉండవచ్చు అన్నాడు విశ్వరూపుడు. ఆ సలహా బాగున్నట్లు తోచింది చంద్రశేఖరుడికి. విరూపాక్షిని భూలోకంలో విడిచిపెట్టి వచ్చానంటూ తండ్రితో చెప్పి ఆమెను స్నేహితుని ఇంట దాచిపెట్టాడు. చంద్రశేఖరుడు తండ్రికి తెలియకుండా రోజు స్నేహితుడి ఇంటికి వెళ్ళి భార్యను కలుసుకొని వస్తూ ఉండేవాడు. ఆ విధంగా కొన్నాళ్లు గడిచిన తర్వాత విరూపాక్షి గర్భం ధరించింది. నెలలు నిండిన తర్వాత చందమామ లాంటి ఓ చక్కని కొడుకుని కన్నది. మానవులు ఎవరైనా దివ్యలోకాలలో ఎంతకాలమైనా ఉండవచ్చు. కానీ దివ్యలోకాలలో మానవులు జన్మించడం అసంభవం. విరూపాక్షికి కొడుకు పుట్టిన సంగతి గంధర్వలోకంలో ఇట్టే తెలిసిపోయింది. అది సృష్టి విరుద్ధం కనుక గంధర్వులంతా ఈ ఆగడాన్ని సహించబోమంటూ వజ్రనాభుడికి హెచ్చరిక చేశారు. వజ్రనాభుడు కొడుకుని పిలిచి, కన్న కొడుకువని ఉపేక్ష వహించినందుకు నా ఆజ్ఞనే ఉల్లంఘించి రాజద్రోహం చేశావు. ప్రజల ఆగ్రహానికి గురై వాళ్లకు రాజుగా ఉండే అర్హతను కోల్పోయావు. ఇక నువ్వు గంధర్వలోకంలో ఉండతగవు. మానవకన్యని వివాహం చేసుకుని ఆమెను రహస్యంగా ఈ లోకంలో దాచినందుకు శిక్షగా నువ్వు భూలోకంలో చెట్టు పుట్టలు పుచ్చుకొని తిరుగుతూ కాలక్షేపం చేయంటూ నిర్దాక్షిణ్యంగా శపించాడు. ఆ వెంటనే చంద్రశేఖరుడు ఉన్న కొద్దిపాటి దివ్యత్వాన్ని కోల్పోయి గంధర్వలోకం నుంచి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి భూలోకంలోని ఓ నిర్జన ప్రాంతంలో పడిపోయాడు. ఆ తర్వాత గంధర్వరాజు విరూపాక్షిని ఆమె కొడుకుని ఓ పెట్టెలో పెట్టించి ఆ పెట్టెను భూలోకంలోకి నెట్టివేశాడు. ఆ విధంగా గంధర్వరాజు చేత భూలోకానికి నెట్టివేయబడ్డ పెట్టె
గాలిలో తేలుకుంటూ వచ్చి ఓ సముద్రంలో పడింది. ఆ తర్వాత అలల తాకిడికి కొట్టుకుంటూ చివరకు ఓ తీరానికి వచ్చి చేరుకుంది. ఆ సముద్ర తీరానికి కొద్ది దూరంలో బెస్తపల్లె ఒకటి ఉన్నది. ఆ పల్లెలో పురంధరుడు అనే ముసలి బెస్తవాడు ఉన్నాడు. అతడు ఒంటరివాడు. తెల్లవారుతూనే అతడు చేపలు పట్టడానికి వల తీసుకుని తనకున్న పడవ మీద సముద్రం మీదకి వెళతాడు. సాయంత్రం వరకు చేపలు పట్టి వాటిని అమ్మగా వచ్చిన ధనంతో పొట్ట గడుపుకుంటూ ఉంటాడు. పురంధరుడు ఆ బెస్తపల్లెకు మకుటం లేని మహారాజు. బెస్తపల్లెలో ఉంటున్న పిల్ల పెద్ద అందరూ ఆయన మాట జవదాటరు. అతడి వాక్కు పల్లె ప్రజలకు వేదవాక్కు. ఆ రోజు ఉదయానే పురంధరుడు వల పుచ్చుకొని సముద్రం వైపు బయలుదేరాడు. అప్పటికి బెస్తవాళ్లు ఇంకా లేవలేదు. అతడు సముద్ర తీరానికి వస్తూనే అక్కడ తలక్రిందులుగా ఉన్న పెట్టెను చూస్తూనే ఆశ్చర్యపోయాడు. సమీపంగా వెళ్ళి ఆతృతగా దాన్ని తెరిచి లోనికి తొంగి చూస్తూనే గతుక్కుమన్నాడు. పెట్టె లోపల ముడుచుకొని పడి ఉన్న విరూపాక్షిని, ఆమె పక్కగా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పసివాణ్ణి చూసి మరింత విస్తుపోయాడు. తలుపు తెరవగానే చల్లగాలి తగిలిన విరూపాక్షి నెమ్మదిగా కళ్ళు తెరిచి మొదట ఆకాశం వంక చూసింది. తర్వాత ఆశ్చర్యంగా చూస్తున్న పురంధరుడి వంక తల తిప్పి చూసి నెమ్మదిగా లేచి నిలుచున్నది. ఎవరు తల్లి నువ్వు? మీ వంటి నిస్సహాయులను ఇలా సముద్రం పాలు చేయటానికి ఏ కిరాతకుడి మనసు ఒప్పింది అని అడిగాడు పురంధరుడు. విరూపాక్షి కంటతడి పెట్టుకుంటూ, ఏం చెప్పను తండ్రి, నా దీనావస్థ. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. తండ్రి ఉండి కూడా లేనివాడి క్రింద లెక్కే. ఆకాశం నుంచి అదృష్టం వెతుక్కుంటూ వచ్చి అందలమెక్కించి స్వర్గలోకం తీసుకువెళ్ళింది. అంతలోనే దురదృష్టం నన్ను వెంటాడుతూ వచ్చి నన్ను, నా కొడుకుని తిరిగి అధఃపాతాళానికి పడద్రోసింది. ప్రస్తుతం ఈ పసివాడే నాకు సర్వస్వం. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను బాబు అంది. పురంధరుడు ఆమెను ఓదార్చి, అమ్మా, నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు. అదిగో ఆ కనిపించే బెస్తపల్లెకు నేను నాయకుణ్ణి. నువ్వు నన్ను తండ్రి అని పిలిచావు. ఈ రోజు నుంచి నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి. వీడు నా మనవడు. మీకు నా ఇంట దేనికి లోటు రానేను. పదండి తల్లి. ఆ అదృష్టం తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే వరకు మా ఇంటనే ఉందురుగాని అన్నాడు. అందుకు విరూపాక్షి అంగీకరించడంతో ముసలివాడు వాళ్లను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత పురంధరుడు విరూపాక్షిని, అమ్మా, నా మనవుడి పేరేమిటి తల్లి అని అడిగాడు. విజయశేఖరుడు అంది విరూపాక్షి. పేరు బాగానే ఉంది, కానీ మీరు నాకు దొరికిన శుభ సందర్భాన మనవుడికి ఇంకొక పేరు పెట్టి పిలుచుకుందామని ఉంది తల్లి. నీకిష్టమేనా అన్నాడు పురంధరుడు. అదేమిటి నాన్న, నువ్వు మమ్మల్ని రక్షించి ఆదుకున్నావు. నీ మాటకు ఎదురు చెబుతానా? నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టి పిలుచుకో అంది ఆమె. పురంధరుడు పల్లెలోని పిల్ల మేక అందర్నీ పిలిపించి పెద్ద విందు చేశాడు. ఆ ఉత్సవంలో తన మనవుడికి సగరుడు అని నామకరణం చేశాడు. పురంధరుడికి కావలసినంత ధనముంది. అందుచేత అతడు ఆనాటి నుంచి సముద్రం మీదకు వెళ్ళటం మానుకొని వాళ్లను కంటికి రెప్పలా కాపాడసాగాడు. కాలక్రమేణా సగరుడు పెరిగి యుక్త వయస్కుడు అయ్యాడు. పురంధరుడు తన మనవుడికి అన్ని విద్యలు నేర్పించాడు. విలువిద్య నిపుణుల చేత, విలువిద్య మల్లయోధుల చేత మల్లయుద్ధం, కత్తిసాము అవి నేర్పించాడు. అన్ని విద్యల్లోనూ ఆరితేరి ముమ్మూర్తుల భర్తను పోలి ఉన్న కొడుకును చూసుకొని విరూపాక్షి తన బాధల్ని మర్చిపోసాగింది. బెస్తపల్లె ప్రజలు కూడా సగరుణ్ణి తమ యువరాజుగా చూసుకోసాగారు. ఆ రాజ్యం పేరు వజ్రపురి. ఆ రాజ్యానికి ఒక మూలగా బెస్తపల్లె ఉన్నది. వజ్రపురిని పరిపాలిస్తున్న మహారాజు పేరు సింహదమనుడు. అడవిలోని మృగాలపై సింహరాజు ఎంత దమన నీతి అనుసరిస్తాడో సింహదమనుడు కూడా తన రాజ్యంలోని మనుషుల మీద అంతే దమన నీతిని అనుసరించేవాడు. అతడి మాటే అక్కడ శాసనం. సింహదమనుడికి అనేక ఆలోచనలున్నాయి. అందులో ఒకటి ఆటల పోటీలు. ప్రతి సంవత్సరం అతను తన రాజధానిలో ఆటల పోటీలు ఏర్పాటు చేస్తాడు.
మారుమూల పల్లెల నుంచి కూడా క్రీడాకారులు రాజధానికి వచ్చి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి బహుమతులు పుచ్చుకొని వెళుతూ ఉండేవారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే సింహదమనుడు ఆ ఏడు కూడా క్రీడోత్సవాలు ఏర్పాటు చేశాడు. దేశ దేశాల నుంచి రాకుమారులు అనేక మంది వజ్రపురికి వచ్చారు. సగరుడు రాజధానిలో జరిగే పోటీల గురించి విన్నాడు. తను కూడా ఆ పోటీలకు వెళ్తానని తల్లితో చెప్పాడు. ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. అతడు వెళితే ఏం కొంప మునుగుతుందోనని విరూపాక్షి వెళ్ళవద్దని సగరుణ్ణి వారించింది. సగరుడు తాత వద్దకు వెళ్ళి, ఏమిటి తాతయ్య ఇది? అమ్మ నన్నింకా చిన్నపిల్లవాడే అనుకుంటున్నది. నువ్వు నన్ను మామూలుగా పెంచక కత్తిసాము, విలువిద్య, మల్లయుద్ధం నేర్పించి, ఒరే మనవడా నువ్వు మహాయోధుడివిరా అన్నావు. మరి వీరుడన్నవాడెవడైనా మారుమూల పల్లెలో చేతగాని వాడిలాగా కూర్చుంటాడా చెప్పు? నువ్వు నన్ను రాజధానికైనా పంపించు, లేదా చేపలు ఎలా పట్టాలో అదైనా నేర్పించు. వల వేసుకుని సముద్రం మీదకి వెళ్తాను. అటు నా శక్తి సామర్థ్యాలు చూపించక ఇటు 4 రాళ్ళు సంపాదించక ఎందుకొచ్చింది నిరర్ధకపు బతుకు అంటూ చీదరించుకున్నాడు. పురంధరుడు మనవడి మాటలకు నవ్వుకున్నాడు. ఒరే మనవడా, నువ్వు మహాయోధుడివి అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు. నీకు వెళ్ళాలని ఉబలాటంగా ఉంటే తప్పకుండా వెళ్ళు అంటూ తన సమ్మతిని తెలియపరిచాడు. ఇకనేం సగరుడు ఉన్నవాటిలో మంచి దుస్తులు ధరించాడు. మొలకు ఖడ్గాన్ని బిగించి కట్టుకున్నాడు. బెస్తపల్లెలో ఉన్న ఓ ముసలి గుర్రాన్ని తీసుకొని రాజధానికి బయలుదేరాడు. రేపు పోటీలు జరుగుతాయనగా సగరుడు వజ్రపురికి చేరుకున్నాడు. పావుకోళ్ళు, కిరీటము మొదటి భాగం సమాప్తం. రేపు 2వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.